లిక్కర్ స్కామ్లో మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది సార్. రోజు రోజుకి పెరుగుతున్న నిందితుల చిట్టా. తాడేపల్లిలో ఒక డెన్ ఏర్పాటు చేసుకుండి 3,500 కోట్ల రూపాయల లావాదేవీలు అక్కడ జరిగినాయి అని చెప్పి సిట్టిస్తున్న రిపోర్టు. మరొక వైపు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసమే ఈ మూలాలన్నీ బయటికి తీస్తున్నట్టు, లిక్కర్ సొమ్ముతో గత ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కొనుగోలు చేసింది అని. ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? ఏదైనా స్కామ్ జరిగింటే స్కామ్ బయటపడాలి. రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ తర్వాత తథ్యాలు ఏమున్నాయి, సత్యాసత్యాలు ఏమున్నాయి బయటికి రావాలి. ఆ తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద త్వరగా ట్రయల్ జరిపి ఈ కేసులో ఉన్న విషయాలు ఏంటన్నది తీర్చాలి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లిక్కర్ స్కామ్ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. మరి ఆ కేసు ప్రోగ్రెస్ ఏమైందో తెలియదు మనకి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన పాత కేసులు అలాగే పడి ఉన్నాయి, క్లోజ్ చేసేయండి ఆ కేసులని, లేకుంటే ఇందులో ఏమీ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తూ నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి, దీనికోసం లిక్కర్ స్కామ్ కోసం స్పెషల్ కోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ నిర్వహించి 1 సంవత్సర కాలంలో ఈ కేసులో ఏం జరిగింది, ఎవరు దోషులు నిర్దోషులు అన్నది తేల్చేస్తే ఏమవుతుందంటే దీనికి ఒక తెరపడుతుంది. లేకుంటే ఏమవుతుంది, కేసులు జరుగుతాయి, కేసులు రిజిస్టర్ అవుతాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు నడుస్తూనే ఉంటాయి. దానివల్ల ఏమీ ఒరగదు ఫైనల్ గా. సో ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్ ఏదో సబ్మిట్ చేశారని మీరు అన్నారు. ఇంకా ఏదైనా మిగిలిన ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా త్వరగా పూర్తి చేసి కేసును ఒక లాజికల్ కన్క్లూషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తే ఆ విధమైన స్పీడీ ట్రయల్ జరుగుతుంది అన్నది మనం అంతా అనుకోవాల్సిన విషయం. సార్ ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు పడుతుంటాయి సార్? మామూలుగా ఏంటంటే ఇవన్నీ ఐ థింక్ 7 సంవత్సరాలు, తర్వాత ముఖ్యంగా ఇందులో 409 సెక్షన్. అంటే ఇప్పుడు 409 ఇంతకు ముందు ఐపీసీలో ఉండేది, ఇప్పుడు ఐ థింక్ ఏ సెక్షన్ నాకు పెద్ద గుర్తులు రావట్లేదు. అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. ఇందులో ఎవరైతే ప్రజాసేవకులుగా ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా కావచ్చు, అంటే మంత్రులు, వీరందరూ కూడా వీరికి ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను విస్మరించి ఇందులో ఉన్న మొత్తాన్ని వాళ్లే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. దానికి 10 సంవత్సరాలు తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పనిష్మెంట్ ఉంది దాంట్లో. సో ఆ విధమైన శిక్షలు పడే అవకాశం కూడా ఈ కేసులో ఉంది బికాస్ ఆఫ్ దట్ 409 సెక్షన్. సో అది చూడాలి మరి ఏ విధంగా ఛార్జ్ షీట్ లో ఏ విధమైన అంశాలను పొందుపరిచారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ట్రయల్ ఎంత త్వరగా అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం, అంటే ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఈ కేసులు ఈ రకంగానే ముందుకు సాగుతుందని చాలామంది మాట్లాడే పరిస్థితి మనం కూడా రెగ్యులర్గా చూస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్కే పరిమితమా ఈ రాజకీయాలు? ముఖ్యంగా ఏంటంటే మీరు టీవీ వాళ్ళు మానేయాలి వీటి గురించి డిస్కస్ చేయడం. మీరు మానేసేయండి, వీటి గురించి చర్చలే పెట్టకండి. ప్రజా సమస్యలను మాత్రమే తీసుకుని చర్చలు పెట్టండి, ఆటోమేటిక్ గా ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. కానీ ఏమవుతుందంటే నేను ఇంతకుముందే చెప్పాను, 3 అంశాలు ప్రజలకు బాగా చూడాలి అనిపిస్తుంది. ఒకటి క్రైమ్, రెండవది క్రికెట్, 3 సినిమా. ఈ 3 పట్ల ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి టీవీ ఛానల్స్ లో కూడా వీటినే మరి లిక్కర్ స్కామ్ లో ఈ రోజు 2వ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అన్ని ఛానల్స్ ఈ రోజు సాయంత్రం డిస్కషన్ ఇదే ఉంటుంది. 3వ ఛార్జ్ షీట్ అండి, 3వ ఛార్జ్ షీట్ ఏదైనా కావచ్చు, 3వ ఛార్జ్ షీట్ కావచ్చు. ఎందుకంటే క్రైమ్, సో క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్ ప్రజలను చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది దాని మీద. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని దీన్ని అటెన్షన్ ఎకానమీ అంటాం. అటెన్షన్ ఎకానమీ, ఎందుకంటే ప్రజా సమస్యలు మీరు చేస్తే ఎవరు చూడరు. దాంతో ఏమవుతుంది, మీరు కూడా ప్రజలు ఏది చూస్తారో అవే చూపించడం మొదలు పెడతారు. సో దానివల్ల అటెన్షన్ ఎకానమీ, ఎంతసేపు ఎవరు ఏ ఛానల్ చూస్తున్నారన్న మీద రేటింగ్స్ డిపెండ్ అవుతుంది. మీ టీఆర్పీ రేటింగ్స్ దాని మీదే ఉంటాయి. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ప్రజా సమస్యలు ఖచ్చితంగా చర్చించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. మనం కొంత సమయం ప్రజా సమస్యలను చర్చించడానికి కేటాయిద్దామని. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు కానీ బట్ ఇవి నడుస్తూనే ఉంటది మన దేశం. సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అంటే కక్ష సాధింపు చర్య అని కొంతమంది అంటారు, లేదు లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ఆయన మూలాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఛార్జ్ షీట్లో ఒకదాని మీద ఒకటి వేసుకు వెళ్తున్నారు. 1,000 కోట్ల రూపాయలు ఇలా జరిగింది లావాదేవీలు అని చెప్పి పక్కా ఎవిడెన్స్ సంపాదించేమంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు జరిగితే అవి కక్ష సాధింపులని ఎప్పుడూ అంటుంటారు. ఏదైనా పార్టీ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది అంటారు.
మరి అప్పుడు ఫైబర్ నెట్ కేసులోనో ఐ థింక్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ Skill కేసులో development. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది కూడా కక్షపూరిత చర్య అని మాట్లాడారు. మరి ఇప్పుడైనా కూడా ఆ విధంగానే మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలతో ప్రమేయం ఉన్న వాళ్ళ అరెస్టులు, వాళ్ళ కేసుల సందర్భంలో ఎప్పుడు కూడా ఈ విధమైన కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఫైనల్ గా కోర్టులో నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా లేదా అన్నది ప్రధానమైన అంశంగా అందులో నిలుస్తుంది. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాన్నే అన్నాం. ఇట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అన్నది మన కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఇచ్చిన వన్ ఆఫ్ ది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా అన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే ముందు కేసులు అలాగే ఉండిపోతాయి, కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సో ఆ విధంగా రూల్ ఆఫ్ లా అన్న దాని మీద ప్రజలకు అనుమానం కలిగే విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయడం, రూల్ ఆఫ్ లాని సపోర్ట్ చేయడం, రూల్ ఆఫ్ లాని కంటిన్యూ చేయడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఏ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా, ఇప్పుడు ఎలా ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కేసులు రిజిస్టర్ అవ్వట్లేదు అంటున్నారు. దిస్ ఈస్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వదో అది ప్రజలలో ఒక రకమైన అసంతృప్తికి దారి తీసి సివిల్ గా ఒక సివిల్ వార్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నేపాల్లో ఏమైంది, బంగ్లాదేశ్ లో ఏమైంది, ఫైనల్ గా ప్రభుత్వం చేస్తున్న కరప్షన్ వల్ల అక్కడి విద్యార్థులు, ముఖ్యంగా యంగ్స్టర్స్, వారు ఇక మనం ఆందోళన చేసి ఈ ప్రభుత్వాలను దించితే తప్ప వేరే పర్యాయం లేదని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఆ పరిస్థితులు రావడానికి ఎవరు కారణము అన్నది మనం ఆలోచించాలి. సో ప్రభుత్వాలే వాళ్ళ మీద ఉన్న కరప్షన్ ఆరోపణలు ఎటువంటి వాటిని ఆపకుండా కరప్షన్ ఇంకా పెర్పెట్రేట్ చేస్తూ చేయడం వల్ల ఫైనల్ గా ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజలు చట్టాలు తమ చేతిలో తీసుకోవడానికి వెనుకాడరు. ఇవే చూసాం మనం, బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, తర్వాత మొన్నటికి మొన్న నేపాల్లో చూసాం. కాబట్టి ఇది రాజకీయ నాయకులకు కనువిప్పోవాలి. రూల్ ఆఫ్ లా అన్నది మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ప్రధానమైన బాధ్యత అని వారు గమనించాలని నేను అనుకుంటున్నాను.